ఓ నేను గే, Yeah, I'm the gay one. నేను ట్రాన్స్జెండర్ అని లెస్బియన్ చంపేసుకొని I'm gay. I'm a lesbian. I am actually pansexual. I am transgender. నేను వర్క్ చేసే ప్లేస్లోనే లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, హెట్రోసెక్షువల్స్ అని ఉన్నారు, పానసెక్షువల్స్ అని ఉన్నారు. చాలా లాగా అంగర్లు ఎక్కి అడగడం అలాంటివి ఏమి ఉండవు అక్కడ. అక్కడ యూకేలో ట్రాన్స్జెండర్స్ లవ్ చేసి వదిలేయడం కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని కలిసావు అక్కడ ఎప్పుడైనా? మనలాగా అక్కడ లైక్ ఉండదు, జస్ట్ రింగ్స్ చేంజ్ చేసుకుంటారు అన్నమాట. చాలా మంది ఉన్నారు అనమాట ట్రాన్స్జెండర్స్. లైక్ మనలాంటి వాళ్ళు సర్జరీ చేయించుకున్నారంటే అక్కడ చాలా గొప్ప అనమాట. మరి మన తనుశ్రీకి కూడా లవ్ స్టోరీ ఏమైనా ఉందేమో తెలుసుకుందామా? నాకంటే మన ట్రాన్స్జెండర్స్ మన తెలుగు వాళ్ళే చాలా మంది తిక్కలలాగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ నరకం అనుభవించి మళ్ళీ దారికిలు పెట్టించుకొని మళ్ళీ పాము పట్టులు అంటే అవి ఎన్నో చేసి మధ్యలో ఒక 2 నెలలు 3 నెలలు వచ్చడం కోసం మన ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏముంది అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది నేను ఇండియాకి వస్తున్నా అంటే యూకేలో అంటారు ఈజ్ ఇట్ సేఫ్ టు గో టు ఇండియా. నేనైతే తప్పు చేసిన అమ్మా నాన్న నన్నైతే క్షమించండి, నేను అందరిలాగా అయితే లేను. ఇప్పుడు ఉన్న మెంటల్ ప్రెజర్ స్ట్రెస్ వల్ల కూడా లైక్ కొంచెం డౌన్ అయిపోయినా ఏమో. మీరు మాట్లాడితే నేను ఇంకా హై క్లాస్కి వెళ్ళొచ్చేమో. రియల్లీ సూపర్. తను ఎంత రిక్వెస్ట్ చేస్తుంది. సో తనుశ్రీ నాన్నగారికి అండ్ అమ్మగారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తను ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్ లిస్ట్లో ఉంది తను, అండ్ చాలామందికి ఆదర్శంగా ఉంది. మీలాంటి వాళ్ళు రాణిస్తే కనుక తను ఒక మాట అన్నది, సో చాలా చేంజెస్ వచ్చాయి కదా అసలు మన దగ్గర ఎట్లా కానీ అక్కడ అట్లా ఏమి ఉండవు అనమాట కంప్లీట్. సో నేను అసలు విషయం అడగాలనుకుంటున్నాను. అంటే ట్రాన్స్జెండర్స్కి మన ఇండియాలో కనుక చూసుకుంటే, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసుకుంటే చాలామంది మనల్ని ప్రేమించి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవి చాలా వరకు మనం వింటూ ఉంటాం ఇక్కడ. నువ్వు ఇలాంటివి అక్కడ కూడా చూస్తూ ఉంటావు, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటావు కదా. అక్కడ యూకేలో ట్రాన్స్జెండర్స్ లవ్ చేసి వదిలేయడం కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని కలిసావు అక్కడ ఎప్పుడైనా? నేను కలవలేదు, బట్ చాలా మందిని చూశాను యూకేలో. మోసం అనేది అక్కడ ఎవరు చేస్తారనే మనకు తెలీదు, కానీ ఉన్న రోజులు చాలా బాగుంటారు వాళ్ళు. లైక్ ఫిక్స్డ్గానే ఉంటారు, ఏదో ఒక పెద్ద కారణం వస్తే తప్ప ఎవరు విడిపోరు అనమాట. లైక్ బాగుంటారు అక్కడ. ఇక్కడలాగా అట్లా మా పేరెంట్స్ చూస్తున్నారు నాతో ఫోటో దిగొద్దు, లేకపోతే మనం 4 గోడల మధ్యనే ఉందాము, అట్లా ఏం ఉండదు. అది అక్కడ అట్లా ఏం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి చాలా మంది లైక్ మన ట్రాన్స్జెండర్స్ లైక్ పెళ్ళి వేసుకొని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళు లైక్ మనలాగా అక్కడ లైక్ ఉండదు, జస్ట్ రింగ్స్ చేంజ్ చేసుకుంటారు అనమాట. చాలా మంది ఉన్నారు అనమాట. ఓహో, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళు చెప్పేసుకుంటారు. లైక్ వాళ్ళు అక్కడ ఓపెన్ మైండ్ అనమాట. ఓ నేను గే, నేను ట్రాన్స్జెండర్ అని లెస్బియన్ అని చెప్పేసుకొని వాళ్ళు, నేను వర్క్ చేసే ప్లేస్లోనే లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, హెట్రోసెక్షువల్స్ అని ఉన్నారు, పానసెక్షువల్స్ అని ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో అంటే పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ తో ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ట్రాన్స్జెండర్స్. సో పక్క దేశం చూడండి ఎంత చేంజెస్ ఉందో అక్కడ. అంటే అక్కడ గొడవలే చాలా మంది విడిపోతూ అలాంటివి జరిగినాయి నీ కళ్ళ ముందు? అట్లయితే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే ఎవరికైతే ఏం కాలేదు. లైక్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, లైక్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పర్సన్ వాళ్ళతో ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి తప్ప ఇంకేం లేదు. ఓకే, అంటే నేను చాలా వరకు విన్నాను అక్కడ గే కల్చర్కి దానికి ఒక సపరేట్ అనేది ఉండకుండా మొత్తం అంతా ఒకటే. ఇక్కడ గే అనే వాళ్ళు కానీ వేరే కానీ అక్కడ చూడడం చెప్పేసి యాక్చువల్లీ అక్కడ ట్రాన్స్జెండర్స్ అనేది చాలా తక్కువ, అండ్ చాలా మందికి డిఫరెన్స్ తెలియదు గేస్ అంటే ఏంది, ట్రాన్స్జెండర్స్ అంటే ఏంది అనేసి. లైక్ గేస్ అంటే లైక్ బాయ్, వాళ్ళు సర్జరీ చేయించుకోరు అనమాట గేస్ అక్కడ. ట్రాన్స్జెండర్స్ లైక్ మనలాంటి వాళ్ళు సర్జరీ చేయించుకున్నారంటే అక్కడ చాలా గొప్ప అనమాట. ఎవరు చేయించుకోరు అనమాట. లైక్ అది వాళ్ళ పార్ట్నర్తో డిసైడ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్లీ నాకు తెలిసినంత నా మేనేజర్ లైక్ తను గే అనమాట, తను చెప్పింది అయితే ఒక 1% కూడా లేరనమాట.
ఓకే. లైక్ వాళ్ళు చాలా భయపడతారని, సర్జరీస్లో చనిపోతారు కదా, మనకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కదా, అవునవును. వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు అనమాట. ఓకే. చాలా మంది ట్రాన్స్జెండర్స్ తక్కువ, గేస్ అనే వాళ్ళు ఎక్కువ అనమాట. అంటే ఇక్కడ కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా మనకి ఈడ, అంటే చటాయి అని అలాంటివన్నీ మనకు ఉంటాయి. అక్కడ ఉంటాయి ఆడ అక్కడ ఏమి ఉండవు అనమాట. ట్రాన్స్జెండర్స్ ఎక్కువ లేరు కాబట్టి అలాంటివి ఉండవు. అక్కడ బస్తీలు, బదాయిలు, చెటాయిలు, దందాయిలు, కమాయి మూలట్లు అట్లా ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి పే పడుతుంది, ప్రతి ఒక్కరికి శాలరీ వస్తుంది, ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇక్కడ లాగా అంగర్లు ఎక్కి అడగడము అలాంటివి ఏమి ఉండవు అక్కడ. యూకేలలో బెగ్గింగ్ లేదన్నమాట అయితే. అయితే యూకేలో నువ్వు, మనం ఇక్కడ చాలా మంది ఇట్లా చప్పట్లు ఇట్లా కొడతాం కదా, నువ్వు యూకేలో ఎప్పుడన్నా అట్లా కొట్టావు అట్లా? అసలు లేదు. అంటే అలాంటి సందర్భాలు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు. లైక్ నేను తమిళనాడులో వెళ్ళినప్పుడు నేను కూడా లైక్ ధైర్యంగా చెప్పుకుంటాను, నేను కూడా ఒకప్పుడు బెగ్గింగ్స్ చేశాను అనమాట. కానీ మా డాడీ అలా వద్దు, మా డాడీ కంటే నాకే అనిపించింది వద్దు, ఎందుకు బెగ్గింగ్ చేయాలి, చదువుకోవాలి, మన రైట్స్ మనకున్నాయి, లైక్ జెండర్ ఈజ్ నాట్ మ్యాటర్ అనుకో నేను వచ్చినాను. నేను అక్కడైతే అట్లా ఏం చేయలేదు అనమాట. అంటే సందర్భం ఇప్పుడు మనం క్యాజువల్ గా జోకులు అయినా ఏ రావే అని చెప్పి తాళి కొట్టుకుంటాం. అక్కడ ఎవరు నాకు ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ ఎవరు లేరు, అంతా నా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళే ఇంకా నాకు కొట్టి చూపిస్తారు కానీ నేను అసలు. అవునా? అంటే అంత ఫ్రెండ్లీ పీపుల్ అనమాట నాతో ఉండేది. సో అలా నీకు కొంచెం యూకేలో బాగా అలవాటు అయిపోయింది వాళ్ళతో ఉండడం కాబట్టి. చాలా చాలా అసలుకి చాలా బాగా ముందుకెళ్తుంది మన ఇద్దరి టాపిక్. ఎందుకంటే యూకేలో ట్రాన్స్జెండర్స్ కల్చర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. లేదు, చాలా బాగుంటుంది. మన తెలుగు పీపుల్ కూడా చాలా మంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు అసలు నా ఫ్రెండ్స్ కూడా అంటారు, అసలు నీతో ఉంటే ట్రాన్స్జెండర్స్ ఇట్లా ఉంటారా, మాకు తెలియదు కదా అని చాలా మంది అంటారు. అసలు మేము అసలు మర్చిపోయినాం నువ్వు ట్రాన్స్జెండర్ అని, మేము అమ్మాయి అని ఫీల్ అయిపోతాం నీతో అంటే, మరి మీరు అందరినీ కూడా అట్లే ఫీల్ అవ్వాలని నేను చెప్తా అంటే, ఏమో అందరు నీలాగానే ఉండాలి కదా, అందరినీ లైక్ డీప్ వాళ్ళ బిహేవియర్ మ్యాటర్స్ కదా అని అంటారు. అట్లేం లేదు. ఫస్ట్లో మీరు కూడా ఎట్లయితే నాతో ఉన్నారో ప్రతి ట్రాన్స్జెండర్ అట్లే ఉంటుంది, ప్రతి ట్రాన్స్జెండర్కి ఉంటుంది అందరితో బాగుండాలి, బాగా మాట్లాడాలని మీరు దగ్గర తీయరు. చాలామంది దగ్గర తీస్తే చాలామంది క్లోజ్ అయిపోయి మళ్ళీ మీరే ఇప్పుడు నన్ను లైక్ నాకు ఇప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసేది నా ఫ్రెండ్, అట్లా అయిపోతారు అందరూ. మాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కానీ మాకు మాత్రం అందరు ఇష్టమైతే చెప్తాను అందరికీ. సో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఒక లవ్ స్టోరీ, ఒక పాస్ట్ అనేది, ఒక సక్సెస్ లవ్ స్టోరీ లేకపోతే ఏదో ఒకటి అనేది ఉంటుంది. మరి మన తనుశ్రీకి కూడా లవ్ స్టోరీ ఏమైనా ఉందేమో తెలుసుకుందామా? నాకు అంత సీన్ లేదు. ఎందుకంత సీన్ అంత తక్కువ తీసి పడేస్తావేంటి తనుశ్రీ? ఎవరుంటారు మనతో, లైక్ మన పేరెంట్స్ మనతో ఉంటారు, ఎవడో మధ్యలో వచ్చినవాడు మనతో లైఫ్ లాంగ్ ఉంటారా? ఎవరు ఉంటారు? అంత ట్రాష్. అంటే తనుశ్రీ అక్కడ యూకేలో నీకు ఏమైనా ప్రపోజ్ చేశారా? ఎవరు చేయలేదు ఇంతవరకు అయితే. సో అంటే అక్కడ లైక్ చాలా మంది రిలేషన్షిప్లో ఉంచడం చూసావు కదా, సో నీకు అనిపించలేదా రే నేను కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి? అనిపించింది, లైక్ కొన్ని సిచ్యువేషన్ అనిపించింది నాకైతే. ఫ్రాంక్గా చెప్తున్నా కదా, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. పర్లేదు అనిపించింది, లైక్ ఎవరికైనా ఉంటుంది కదా ఇట్లా ఉండాలి అని. బట్ తర్వాత అవన్నీ ఆ రిలేషన్షిప్స్లో ఉండి ఎందుకు మళ్ళీ తర్వాత ఎక్కడికో పోయి బాధపడే కన్నా ఫ్రెండ్లోనే ఫస్ట్లోనే కట్ చేస్తే అన్నీ అయిపోతాయి కదా అనుకున్నాను. ఎందుకు తనుశ్రీ ఉంటుంది ఏదో ఒకటి చెప్పట్లేదు తనుశ్రీ మనకు. అంటే పాస్ట్ లవ్ ఏదైనా ఉందా? ఏం లేదా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలా వరకు పాస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు లైక్ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను, అలా లవ్ అనేది ఉంటే నేను యూకే పోయేదాన్నే కాదు అసలుకి. అది కూడా కరెక్ట్. అవన్నీ పెట్టుకుంటే ఏ ట్రాన్స్జెండర్ ముందుకు పోలేదు. ఎప్పుడైతే మన లైఫ్లో ఒక అబ్బాయి ఉన్నాడు అని ఎప్పుడైతే వాడి మీద ఫోకస్ పెడితే మనం ముందుకు ఏం పోలేమని నాకు అనిపించింది. లైక్ నేను టాటూ అలోన్ ఎప్పుడు ఏం చేసుకున్నాను, అలోన్ అనేసి. లైక్ ఇది చూసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ రావాలని వేయించుకున్నాను ఇట్లా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తనుశ్రీ ఎలా ఉందని వేయించుకుంది. అంటే లవ్ ఫెయిల్ అయినాక వేయించుకున్నావా? నేను చిన్నప్పుడే వేయించుకున్నాను. నన్ను చూసి ఇంకా 10 మంది వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? చాలా మంది ట్రాన్స్జెండర్స్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మా రిలేటివ్స్ లో మా అత్త కూడా వేయించుకుంది, లైక్ మంచిగా ఉంది అనేసి. అంటే ఇప్పుడు అక్కడ చాలా మందికి అక్కడ నేను విన్నాను,
సెక్స్ వర్క్ అనేది ఒక ప్లేస్ ఉంటుందంట కదా అటు పక్క దేశాలలో, అది నిజమేనా అది? అలా ఏమి ఉండదు అక్కడ. ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ అనేది ఏమి ఉండదు. లైక్ ఇప్పుడు తను నచ్చినారు వాళ్ళతోనే ఉంటారు అక్కడ. అసలు అట్లా ఏమి ఉండదు అంటే ఒక ఏరియా అట్లాంటిది అట్లా. అసలు అవన్నీ ట్రాష్. అసలు అక్కడ అట్లా ఏమి ఉండదు. ఎవరికి నచ్చి ఒక పార్ట్నర్ని వాళ్ళు ఎంచుకుంటారు, ఆ పార్ట్నర్తోనే ఉండిపోతారు అనమాట. సరే, తనుశ్రీకి ఒకవేళ యూకేలో ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరైనా అబ్బాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే, నీకు లైఫ్లో సపోర్ట్గా ఉంటాను, నీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాను, అండ్ నీ కమ్యూనిటీకి సపోర్ట్గా ఉంటాను అని కనుక ఒకవేళ నీ అబ్బాయి నీ లైఫ్లోకి వస్తే ఏమంటావు? వద్దనే చెప్తాను, ఎందుకంటే ఎవరు ఉండరు కదా అవన్నీ. ఎందుకంటే చాలా కేసెస్ నేను చాలా మందిని చూశాను, మీరు చూసింటారు చాలా మందిని. ఎవరు ఉండరు. అదొక స్టేజ్లో అదొక్క మినిట్లోనే ఉంటారు. నిజంగా అట్లా చెప్పే వాళ్ళైతే మేబీ ఉండొచ్చేమో, మనకు తెలీదు. లైక్ మనం ఉండే బిహేవియర్ బట్టి కూడా ఒక అబ్బాయి మనతో ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నాకు సెట్ అవ్వదేమో నాకు అనిపిస్తుంది. లైక్ నేను ఎలా థింక్ చేస్తా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి నాతో ఉండాలంటే నన్ను ధైర్యంగా అందరి ముందర చూపించాలి, వాళ్ళ పేరెంట్స్ ముందర కానీ. ఇప్పుడు అలా ఉండాలి. పిల్లలంటే ఇట్ డజంట్ మ్యాటర్. చాలా భార్య భర్తలకు పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా మంది కలిసిమెలిసి వందేళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ డజంట్ మ్యాటర్ అనమాట. మనం ఉండే బిహేవియర్ అంతే, ఆ అబ్బాయి ఉండే విధానము. బట్ ఎవరు ఉండరు. అదైతే ఓకే. ఇప్పుడు నువ్వు అనుకున్న విధంగా ఫ్యామిలీ ఒప్పించుకొని అవన్నీ ఒప్పించుకొని లైఫ్లోకి వస్తే ఏమో చెప్పలేము. అప్పుడు నా మైండ్ సెట్ చూసే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు తెలుసా, స్నేహ కావాలని తనుశ్రీని పోర్సబుల్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకో, లవ్ చేయని చెప్పేసి అనుకుంటాను. అలా ఏం లేదు ఫ్రెండ్స్, అట్లా ఏం చేయట్లేదు తనుశ్రీకి. బట్ అంటే తను ఉండే నేచర్ ఏదైతే ఉందో అలాంటి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనం. నేను ఎంత కన్ఫ్యూజన్ చెప్తున్నా అంటే అన్ని కేసెస్ చూసాను అనమాట. నేను ఎంతమందిని చూసాను. మన ట్రాన్స్జెండర్స్, మన తెలుగు వాళ్ళే చాలా మంది తిక్కలలాగా సూసైడ్ చేసుకుంటున్నారు. మధ్యలో వచ్చిన కోసం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అసలుకి? మనం ఎన్నో కమాయిలు ఇచ్చి ఇంట్లో నుంచి రావడం అనేది ఒక పెద్ద యుద్ధం మనకి. వచ్చి ఎవరో తెలియని రక్త సంబంధం లేని వాళ్ళతో బతికి అంగర్లు అడిగి చీతు అనిపించుకొని పంతిగాలతో లైక్ చాలా లైక్ ఉంటాయి కదా మన దాంట్లో, అనిపించుకొని నిర్వాణం చేయించుకొని ఆ 41 రోజు ఉండి ఆ నరకం అనుభవించి మళ్ళీ దారికిలు పెట్టించుకొని మళ్ళీ పాంపడుతులు అంట అవి ఎన్నో చేసి మధ్యలో ఒక 2 నెలలు 3 నెలలు వచ్చిన కోసం మన ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏముంది అసలు? నాకు అర్థం కాలేదు. అదొక స్టేజ్ మనం దాటేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతామేమో. ఎందుకు ఎవ్వరు లైఫ్ లాంగ్ ఎవ్వరు ఉండరు. మన పేరెంట్స్ కూడా ఒక స్టేజ్లో మనతో ఎవ్వరు ఉండరు లైఫ్ లాంగ్. మనమే ఆ స్టేజ్ని ఎప్పుడైతే దాటుకొని వెళ్ళిపోతామో అప్పుడే మనకు అనిపిస్తుంది ఓకే ఎవ్వరు ఉండరు, ఇన్ని రోజులు ఉన్నారు, మనం ఎందుకు ఆ అబ్బాయి మాట్లాడుతలేరు, సరేలే. లైక్ మనము అతని వైపు కూడా ఆలోచించాలి. మోసం అంటే ఒకటే వైపే మోసం రాదు. ఇప్పుడు ప్రతి ట్రాన్స్జెండరు మంచిగా ఉంటే ప్రతి అబ్బాయి ఉండొచ్చేమో, అవునా కాదు? ఇప్పుడు ఆ అబ్బాయి మంచిగా ఉండాలంటే మనం ఆ అబ్బాయికి నచ్చినట్లు మనం ఉండాలి. ఎందుకంటే మనం లైక్ మన పుట్టుక ఎంత వేరే అయినా వాడికి నచ్చినట్లు మనం ఉంటే వాడు మనతో ఉంటాడు పక్కాగా. అది మనం మార్చుకునే విధానంలో, మనం ఉండే విధానంలోనే ఉంటుంది ఎప్పటికైనా కానీ. నేనైతే అదే చెప్తాను. చిన్నగా తిక్కగా ఆలోచించుకొని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. వదిలేసినారు, వదిలేని ఇంకొకరు ఎవరొకరు వస్తారేమో చెప్పలేము కదా. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది ఎప్పటికైనా కానీ. డెస్టినీ వేరే రాసి ఉంటుంది అంటారు కదా, ఫేట్ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. మనం అస్సలు చిన్న దానికి సూసైడ్ వేసుకొని మన పేరెంట్స్ బాధపడి అన్ని డేస్ అన్ని మన పేరెంట్స్ ఒప్పుకోరు, సొసైటీ ఒప్పుకోరు, అది ఇంత అన్నీ అయిపోయాక ఒప్పుకొని ఇంకొకటి కోసమే మనం చచ్చిపోతే అసలు ఏందా వాల్యూ అనేది ఉండదు. అదే కదా. తనుశ్రీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రాకముందు అండ్ అంటే ఇప్పుడు యూకేకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావా, వెళ్ళక ముందు స్టార్ట్ చేసావా? యూకే వెళ్ళాకనే స్టార్ట్ చేశాను. ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్లీ అప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది అనమాట నాకు. ఏమైంది? లైక్ నేనుండే ఫ్రెండ్స్తోనే లైక్ కొంచెం చిన్న క్లాషెస్, చిన్న నిబ్బ స్టోరీస్ అంటారు కదా, అట్లా జరిగి ఆ క్లాషెస్తో ఒక వీడియో చేశాను అనమాట. అది చాలా వైరల్ అయిపోయింది. సినిమా యాక్టర్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. చాలా మంది లాయర్స్, పోలీస్ వాళ్ళు కూడా లైక్ ఏం జరిగింది అసలు, అది షేర్ చేసుకుంటావా? అసలు చిన్న పిల్లలు ఎట్లా గొడవ పడతారో అట్లా గొడవ అన్న స్టోరీ అనమాట. అది ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మాకు. లైక్ ఇంట్లో ఇంకా యూకేలో గొడవలు జరుగుతాయి అనమాట చాలా వరకు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అంటారు కదా, ఒకటే ఇంట్లో 2-3 కప్పులు ఉండొద్దు అని. అట్లా ఆ గొడవలు అయ్యి కొంచెం ఫీల్ అయి నేను ఆ వీడియో చేశాను అనమాట.
దానికోసం నేను వీడియో చేశాను. ఆ వీడియో చేయకన్నా ముందు లైక్ ఫేమస్ అయినాక ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం నన్ను. అది ఎట్లా అంటే చాలా హ్యాపీనెస్. లైక్ ఈవెన్ డాక్టర్స్ కూడా గుర్తుపట్టడము, మీరు కదా తనుశ్రీ అంటే అని. మా మమ్మీ జాతర వేసింది, మా మమ్మీ జాతరలో కూడా ఎంతమంది వచ్చి ఎంతమంది పలకరించడము. లైక్ ఒక ట్రాన్స్జెండర్స్ అందరూ ఒక గ్రూప్ ఉండి ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా మాట్లాడాలంటే అంటే ధైర్యం సరిపోదు. ఆ నైట్ లైక్ 2 ఏమో అయింది జాతరలో. మేమందరం మన కమ్యూనిటీ మేమందరం తిరుగుతున్నాము. అంత మధ్యలో ఒక అమ్మాయి వచ్చి అక్క మీరే కదా తనుశ్రీ అంటే అవునంటే అసలు ఫస్ట్ నేను వీళ్ళందరూ ఉంటే భయపడ్డాను, మీరున్నారనే ధైర్యంతో వచ్చి చెప్పాను అక్క అందరు మీలాగానే ఉంటే అందరు మీ దగ్గరకు వచ్చి లైక్ మీ కమ్యూనిటీని కూడా అందరు వచ్చి మాట్లాడతారు ఇట్లా చెప్పింది. ఆ రోజు నేను షాక్ అయ్యాను. అవునా అట్లా ఏముండదు, అందరు బాగానే ఉంటారు. లైక్ భయపడడం అనేది ఎవ్వరు లేరు. ప్రతి ట్రాన్స్జెండర్కి అందరితో మాట్లాడాలని అందరితో కలిసిమెలిసి ఉండాలని ఉంటుందని చెప్పాను అనమాట. బెస్ట్ అచీవ్మెంట్ కదా ఇది మనకి. ఇట్లాంటివి చూసినప్పుడు ఎంతమంది లైక్ లిటరల్లీ నేను ఎన్ని ఊర్లకు వెళ్ళానో ప్రతి ఒక్కరు లైక్ నేను కర్ణాటక సైడ్ వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి వచ్చి పలకరించిన వాళ్ళు ఉన్నారు. సో మన తనుశ్రీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యూకేలో సంబంధించిన వీడియోస్ నేను ఎక్కువ చూస్తాను. రీసెంట్గా అంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఈ వీడియోలు చూసాను ఎక్కువ. నాకు అక్కడ చూసినప్పుడు నిజంగా ఎంత క్యూట్గా మాట్లాడుతుంది తను, అక్కడ విషయాలు ఎలా షేర్ చేస్తుంది. అక్కడ కిచెన్ రూమ్లో ఒక వీడియో చేస్తావు కదా ఒకటి, వంట చేస్తూ అవన్నీ వీడియోస్ అన్నీ కూడా చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. అండ్ చాలామందికి తనుశ్రీ అంటే ఒక ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఒక ఆదర్శవంతురాలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా నుంచి యూకేకి వెళ్ళి కష్టపడి చదువుకొని అండ్ అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అండ్ చాలామంది ఏంటంటే మనం బెగ్గింగ్ అటువైపు వెళ్తూ ఉంటాం. నువ్వు అన్నట్టు ఇందాక బాధలకి వెళ్ళొచ్చు అడవి వెళ్ళొచ్చు కానీ నీకు మీ గురువు గారు కానీ మీ తల్లిగారు కానీ సపోర్ట్ చేయడం అంటే మన కమ్యూనిటీలో సో వాళ్ళు సపోర్ట్ చేసి నేను అక్కడ దాకా ఉండు అగలాగా చేయని చెప్పేసి అన్నారు కదా. సో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నావా? లైక్ ఎవరైనా కానీ ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఒక చోట ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో నేనేం చెప్తా అంటే మా గురువే ఉందనమాట. మీకు ఎవరికైనా చాలా మందికి తెలియక నాకు మెసేజ్లో డిఎం చేస్తున్నారు అనమాట, అక్క మీ దగ్గరకు రావాలని ఉంది అంటే నేను యూకేలో ఉంటాను, నేను రిప్లై ఇవ్వలేను అనమాట. మీ డైరెక్ట్ మదనపల్లికి వచ్చేయచ్చు, లేకపోతే బెంగళూరుకి వచ్చేయచ్చు. మా మమ్మీ కానీ మా గురువు కానీ చాలా సపోర్ట్, స్టడీస్లో కానివ్వండి లైక్ ఏ దాంట్లో అయినా కానీ ముందుండి ఒక దారిని చూపిస్తారు అనమాట. అంటే నాకు తెలిసిన అంతవరకైతే ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది గురువులు అంటే చాలామంది గురువులు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ చదువుకుంటామంటే చదువు వైపు పంపిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పంపిస్తున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం చాలా వరకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూడా పోరాటం కూడా చేస్తున్నారు. సో నాకు కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి అట్లాంటివి. చాలామంది కమ్యూనిటీ మెంబర్స్ మెసేజ్ చేయడం మీ దగ్గరికి వస్తాం అక్క, సో ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంది అలాంటి చెప్పు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మన సక్సెస్. ఇది అంటే మన సక్సెస్ ని ఇప్పుడు నీ సక్సెస్ చూసి ఇలా నీవేం చూసి నీ దగ్గరికి రావాలనుకుంటున్నామంటే అక్కడ నువ్వు ఉన్న విధానం చూసే కదా. సో అలాంటివి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. సో నిజంగా నాకు తనుశ్రీకి ఇలాంటి గేమ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూకేలో ఉన్నా కూడా తనకి మెసేజ్ రావడం అది ఇది గ్రేట్. నిజంగా ప్రతిరోజు వస్తాయన్నమాట, ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ప్రపోజల్స్ వచ్చాయా మరి? ప్రపోజ్ అంటే మన వాళ్ళే కాకుండా ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చి ఏమన్నా అట్లా ఏం నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడాను అనమాట. నేనుండే ఇంట్లో అంతా లైక్ అంత ఉమెన్స్ లైక్ తక్కువ, ఎవరైనా ఉంటే కూడా వెంటనే అన్న అని పిలుస్తాను అనమాట. మంచి కమ్యూనికేషన్ లైక్ ఎంత క్లోజ్ అయితే అంత దూరం పెరుగుతారని నేను అట్లా ఆలోచించుకుంటాను. ఎందుకు ఉన్నంత వరకు బాగుండాలి అంతే. ఆ లవ్లో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తాను. యూకేలో మనకు అంటే నేను యూఎస్లో అటు విన్నాను, మన ఇక్కడ కమ్యూనిటీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, చాలామంది లీడర్స్ అవి చేసే యాక్టివిటీస్. అండ్ అక్కడ ప్రైడ్ మంత్ అనేది జరుగుతుందంట కదా, అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారంట. ప్రైడ్ మంత్ అనేది అక్కడ చాలా ఎక్కడ కొన్ని ట్రాన్స్ అంతా అండ్ గే కమ్యూనిటీ అంతా ఒకే చోట కలుసుకుంటారు కదా ప్రైడ్ మంత్ అనేది. అక్కడికి నేను వెళ్ళలేదు బట్ లైక్ విన్నాను, చూసా ఇన్స్టాగ్రామ్ లైక్ LGBTQ++ అంటారు కదా, అట్లా ప్రతి ఒక్కరు అందరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏం జరుగుతారు అక్కడ? లైక్ రైట్స్ చేస్తారు అనమాట, ర్యాలీస్ చేస్తారు. లైక్ వీ హ్యావ్ అవర్ రైట్స్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ లైక్ అట్లా చాలా కొటేషన్స్ తీసుకొని లైక్ అంతా లైక్ ఫ్లాగ్స్ కలర్స్ రెయిన్బో కలర్స్ వేసుకొని
తిరగడము మొత్తం లైక్ చూపించడం లైక్ మొత్తం చేస్తారనమాట. ఓహో, నైస్ నైస్. అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా అక్కడ ఎక్కువ చేస్తారు అక్కడ. సో అక్కడ నుంచే చాలా వరకు రిసీవింగ్ అనేది ఇక్కడ ఇండియా సైడ్ కూడా వచ్చింది అని వచ్చింది. చెప్పి. అండ్ అక్కడ ఓన్లీ ఎల్జిబిటిక్యూ వాళ్ళే కాదు, లైక్ నార్మల్ పీపుల్ కూడా కలిసి చేస్తారనమాట. ఓ ప్రైడ్ రాయల్స్ కూడా. రైట్, అంత నార్మల్ గా నిజంగా. చాలా మంది చేస్తారనమాట. తనుశ్రీ, ఫ్యూచర్లో నీ ప్లాన్ వచ్చేసి అంటే ఇప్పుడు యూకేకి వెళ్ళి చదువుకొని వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు. అండ్ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నావు ఇప్పుడు. యాక్చువల్లీ నేను అక్కడ ఫుల్ టైం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా కంపెనీలో వస్తే ఒక 5 years చేస్తాను, లైక్ చేస్తా. బికాజ్ లైక్ నాకు ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. మార్కెటింగ్, నేను మొత్తం బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింగ్, ఫినాన్షియలిస్ట్ లైక్ అట్లా అనమాట. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి యాక్చువల్లీ నా గోల్ వచ్చేసి లైక్ ఎంటర్ప్రీనియర్ కావాలనేసి. నా నుంచి లైక్ ఆగిపోకుండా ఇంకో 10 మందికి జాబ్స్ నేను ఇవ్వడం అనేది లైక్ అట్లా అనుకుంటారు కదా ఇప్పుడు చాలా మంది. సో అలా ఎంటర్ప్రీనియర్ అవ్వాలి అనేది. ఎంటర్ప్రీనియర్ అనేది చిన్న పదమైనా కానీ చాలా ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట బిజినెస్లో మూవ్ ఆన్ అవ్వాలంటే. సో నాకైతే అలా ఉందన్నమాట. సో తనుశ్రీ ఇప్పుడు యూకేకి వెళ్ళి చదువుకొని అండ్ అక్కడ జాబ్ చేస్తున్నావు. సో నువ్వు చదువుకున్న స్టడీకి అండ్ నువ్వు చదువుకున్న దానికి మన ఇండియాలో కనుక జాబ్ వస్తే చేస్తావా? చేస్తాను, బట్ ఆ పొజిషన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి తీసుకొచ్చినారు తెలంగాణలో లైక్ కానిస్టేబుల్స్ పొజిషన్స్ అని. ఇప్పుడు MBA చేసిన వాళ్ళు కానిస్టేబుల్స్ అయిపోతే, ఇంటర్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్స్ అయిపోతే డిఫరెన్స్ ఏముంటుంది? ట్రాన్స్జెండర్స్లో చాలా మంది డబల్ PG చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. IT కంపెనీస్లో జాబ్ చేసి జెండర్ చేంజ్ అయినాక జాబ్ తీసేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. లైక్ ఇప్పుడు గ్రూప్స్లో కూడా నేను చాలా వీడియోస్లో చూసాను, చాలా మంది లైక్ ఎగ్జామ్స్ కూడా రాయనిస్తలేరు కదా మన ట్రాన్స్జెండర్స్కి. అలా ఉంటే ఎలా అసలుకి? ఇప్పుడు నేను MBA చేశాను ఇక్కడ బిజినెస్లో. నేను ఇక్కడికి వచ్చి మంచి డేటా అనలిస్ట్గా నాకు జాబ్ వస్తే నేను ఇక్కడ చేసుకుంటాను. సో అంటే ఇక్కడ జాబ్స్ లేకనే కదా చాలా మంది ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? నేను అడగడం ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు లైక్ ఒక కోటా అనేది మనకు వదలాలి ట్రాన్స్జెండర్స్కి పక్కాగా. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. నాకు దగ్గర ఒక 100 DMs కూడా వచ్చినాయి. మేము చదువుకున్న వాళ్ళు, మాకు జాబ్స్ లేవు. నేను అడిగాను మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ అంటే, డబల్ PGలు వేసిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి జెండర్ చేంజ్ అయితే చాలా కష్టం అనేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమో చెప్పలేము కదా, ఎవరు IPS అవుతారో, ఎవరు IAS అవుతారో ట్రాన్స్జెండర్స్లో కూడా చాలామంది. సో గవర్నమెంట్కి నేను ఏం కోరుతున్నా అంటే లైక్ ఒక కోటా అనేది రిజర్వేషన్ కల్పించాలి. లైక్ మరి చిన్న పొజిషన్స్ కాదు, మీరు అనుకున్నట్లు చిన్న పొజిషన్స్లో ఆ ట్రాన్స్జెండర్ ఉండదు. అందరు హై పొజిషన్స్లోనే చదువుకుంటారు. ఏమో ఆ పొజిషన్ కోసం ఎట్లా పోరాడి, ఇప్పుడు మా రైట్స్ కోసం మేము ఎట్లా పోరాడుతున్నాము, ఆ ఎగ్జామ్స్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఆ జాబ్ కొట్టాలని చెప్పి అట్లే పోరాడి ఎగ్జామ్స్ రాస్తారేమో చాలా. లైక్ అదే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎవ్రీ పొజిషన్ లో ఇవ్వాలి మనకి. ఓన్లీ కానిస్టేబుల్స్ లోనే కాకుండా టీచింగ్ లో కావచ్చు, అంటే ఇప్పుడు IT సైడ్ కావచ్చు, చాలా సైడ్లలో కూడా, డాక్టర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా పొజిషన్స్ ఓపెన్ చేయొచ్చు. BSc నర్సింగ్ కావచ్చు, MS నర్సింగ్ కావచ్చు. ఫస్ట్ యూనివర్సిటీస్ లో కూడా ఓపెన్ చేస్తే చాలా మంది పిల్లలు చదువుకోవాలనుకున్న వాళ్ళు లైక్ నా దగ్గర మా ఇంట్లోని కూతుర్లు చాలా మంది, నా కమ్యూనిటీలో ఉన్న మమ్మీ అయిన వాళ్ళు ఉంటారు కదా, నా కూతుర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మమ్మీ మాకు చదువుకోవాలనిపిస్తుంది, బట్ ఇట్లా కాలేజ్ పోతే ఇట్లా ఉండదు కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో అట్లా మనకంటూ మనకు ఒక రిజర్వేషన్ ఉండి ఎవరెవరు చదువుకున్నారు ఒక లైక్ సర్వే చేసి సరే వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తాము. ఒక 100%లో ఒక 20% బెగ్గింగ్ స్టాప్ అవుతుందేమో కదా. ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. అది అలా రియల్లీ గ్రేట్ నిజంగా. అంటే తను ఇక్కడ నుంచి యూకేకి వెళ్ళి తన ఎంప్లాయ్మెంట్ కోసం అండ్ తన స్టడీ కోసం అక్కడ దాకా వెళ్ళింది. నేను అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు, ఇక్కడ ఆపర్చునిటీ కనుక నేను ఇక్కడే చేసేదాన్ని కదా అని చెప్పేసి. నేను యాక్చువల్లీ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయినా. బట్ ఇప్పుడు జెండర్ చేంజ్ అయితే మళ్ళీ దానికి పెద్ద, మన ఇండియాలో ఎట్లా చేస్తారో తెలుసు కదా, పెద్ద ప్రాసెస్, దాన్ని ల్యాగ్ చేసి నేను ఆ టైం వేస్ట్ చేసుకోలేక యూకేకి వెళ్ళిపోయినాను. ఓకే, అంటే ఇండియాలో కనుక మన వాళ్ళకి నిజంగా అండ్ నువ్వు అన్నట్టు తనుశ్రీ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి నిజంగా. రిజర్వేషన్లో కంపల్సరీ ఎవ్రీ పొజిషన్లో ఇవ్వాలి. అది మనం నిజంగా అది మన వాళ్ళు చాలా వరకు కొంతమంది కమ్యూనిటీ లీడర్స్ ఫైట్ చేస్తున్నారు అండ్ కొంతమంది చాలా పోరాటాలు చేస్తున్నారు. నువ్వు అన్నట్టు నిజంగానే
చిన్న చిన్న పొజిషన్ లో ఇస్తున్నారు ఇప్పుడు. నువ్వు అన్నట్టు చిన్న ఇందాక పొజిషన్లోనే డబుల్ ఇస్తున్నారు పీజీ కదా. చేసిన వాళ్ళు వెళ్ళి కానిస్టేబుల్ చేస్తున్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇక్కడ లైక్ మెయిన్ ఇంటర్ చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఇస్తున్నారు. అసలు ఏం దానికి వాల్యూ ఏముంటుంది? ఏ ట్రాన్స్జెండర్ ముందుకు వస్తుంది? ఇప్పుడు వాళ్ళు చదువుకునే చదువేంది, ఆడ జెండర్ ఒకటి తేడా తప్ప చదువు ఒకటే, మనిషి ఒకటే, అంత ఒకటే కదా. సో తప్పకుండా తనుశ్రీ అండ్ మన వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం అనుకున్న లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి ఉన్న ట్రాన్స్జెండర్స్కి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళి పక్క దేశంలో వెళ్ళి చదువుకోవడం కాకుండా మన రాష్ట్రంలో ఇప్పుడు చదువుకొని పక్క దేశంలో ప్రతి ట్రాన్స్జెండర్ ఎందుకు పోవాలని చూస్తుంది? ఇక్కడ ఆపర్చునిటీస్ లేవనే కదా. ఇప్పుడు ఇక్కడ ఇస్తే ఆ దేశం వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా మనలాగానే ఇండియాలో కూడా ట్రాన్స్జెండర్స్ కి ప్లేస్ ఉంది, లైక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది నేను ఇండియాకి వస్తున్నా అంటే యూకేలో అంటారు, ఈజ్ ఇట్ సేఫ్ టు గో టు ఇండియా? చాలా మంది అడిగినారు నన్ను. నా వర్క్ ప్లేస్ లో కూడా ఈజ్ ఇట్ సేఫ్, మా సూపర్వైజర్ కూడా అడిగింది అనమాట. చాలా మంది అని లేదు, నాకు ఓకే. లైక్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇండియాలో ట్రాన్స్జెండర్స్ కి సేఫ్ లేదు అనేసి. చాలా మందికి ప్రతి ఒక్కరు ఉన్నారు అడిగిన వాళ్ళే అనమాట. సో అండ్ తనుశ్రీకి ఇష్టమైన కొన్ని ఒక 5-6 క్వశ్చన్లు అడిగి టకటక ఎంబడి తెలిసేసుకుందాం మనము. సో మనం ఇప్పుడు తనుశ్రీని ఒక 10 ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం క్వశ్చన్స్. కొన్ని టకటక చెప్పేసారు నాకు టకటక. ఓకే. సో యువర్ బెస్ట్ ఫ్రెండ్ సునైనా. ఓ ఎక్కడ ఉంటుంది తను బెంగళూరులోనే ఉంటుంది అనమాట. అండ్ తనుశ్రీకి బెస్ట్ లొకేషన్ ఏంటి? ఊటీ. ఓ వెళ్ళావా ఊటీ? వెళ్ళాను, చాలా ఇష్టం నాకు ప్లేస్. ఇష్టమైన హీరోయిన్? సమంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీలో బాగా ఇష్టమైన పర్సన్స్? మా మమ్మీ, మా అక్క వియా. నేమ్స్? వియార్షి, తులసి గారు. ఓకే ఓకే డాన్. అండ్ ఇంకోటి అడుగుతున్నాను, ఇంకా ఉన్నాయి చాలా, చెప్తావు కదా అన్ని? చెప్తాను అనేసి. మీ ఫస్ట్ లవ్ నేమ్? నాకు లేదు. చెప్పట్లే అసలుకి ఎమ్మెల్యే ఎలాగైనా రాపడదామని చెప్పి చెప్పేస్తుంటే నేను. అండ్ బెస్ట్ లొకేషన్ ఒకటి చెప్పేసావు. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి నాకు ఎవరు లేరు. ఓకే. అండ్ బెస్ట్ కుకింగ్ చేయాలంటే ఏం చేస్తాయి? బెస్ట్ కుకింగ్ నాకు మంచిగా అంటే లైక్ అన్నం, గట్టిపప్పు, రాయలసీమ స్టైల్ గట్టిపప్పు, ఎల్లిపాయ కారం ఇష్టం బాగా. ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళి తింటావా లేకపోతే ఇంటి ఫుడ్ ఎక్కువ? నేను ఇంటి ఫుడ్ తింటా. నాకు నచ్చిన టైంలో నేను చేసుకొని మంచిగా అన్నం, పప్పు, కూరగాయ అన్నీ వేసుకొని తింటాను. వెజ్ ఫ్యానా నాన్ వెజ్ ఫ్యానా? నాన్ వెజ్. ఓ నాన్ వెజ్లో ఏంటి? నాన్ వెజ్లో నాకు బాగా ఇష్టం తలకాయ కూర ఇష్టం, బోటి ఇష్టం, చికెన్ ఇష్టం, మటన్ ఇష్టం. ఎవరి తలకాయ? నా తలకాయ. చూసావా, నేను ఇప్పటిదాకా తన తలకాయ తింటున్నా అని చెప్పి నా తల తిందాం అనుకుంటుంది మా తనుశ్రీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నాను దగ్గర. ఏదన్నా బెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకొని వెళ్ళకుండా ఆగిపోయిన ప్రదేశం ఏదైనా ఉందా? ఉంది. ఏంటది? లైక్ ఇప్పుడు నా ప్రజెంట్లో ఏంటంటే నాకు మా ఇంటికి పోవాలని ఇష్టం ఉంది. ఓకే. అదే నాకు ఇంకా బెస్ట్ ప్లేస్. లైక్ నాకు ఇప్పుడు మా ఇల్లు కూడా గుర్తుకులేదు అసలుకి, నా రూమ్ ఎట్లా ఉందో కూడా. అంటే 2 to 3 years అయిపోతుంది అనమాట. ఒక్కసారి ఛాన్స్ వస్తే ఇంటికి పోవాలనిపిస్తుంది కానీ అది పోలేము. ఇంకా నేను అనుకున్న ఆ రోజు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఇంకా పోలేము. అది నాకు ఒక అంటే నా బెడ్రూమ్ నాకు బాగా మెమొరీ అనమాట. నా పిల్లోస్కి తెలుస్తుంది నేను ఎంత ఇచ్చినాను ఎంత అనేది. సో నాకు ఆ రూమ్కి పోయి ఆ గోడలకు చెప్పాలని, నేను చేంజ్ అయినాను అంటే కళలో అనుకునేటన్నీ జరిగిపోయినాయి ఇట్లా అని. అది నా బెడ్రూమ్ నాకు మంచి ఒక మెమొరీ, బాగా బెస్ట్ ప్లేస్. సో అంటే మనము చాలా వరకు కొన్ని బాధలు ఎవరితో చెప్పుకోలేము. నిజంగా నువ్వు అన్నట్టు 4 గోడల మధ్య మనం పడే నరక యాతన అది ఎవరికి చెప్పుకోలేము. అది పార్ట్నర్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ వల్ల కావచ్చు, కమ్యూనిటీస్ వల్ల కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు. లైక్ నెంబర్ ఆఫ్ టెన్షన్స్ మనకు ఉంటాయి, చాలా అవి ఎవరికి మనం చెప్పుకోలేము. అవి సొసైటీ వల్ల కూడా, సొసైటీ వల్ల అందరి దీంట్లోనే వచ్చేస్తారు, అంతేనా కదా? మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు. సో అంటే ఇప్పుడు నేను చివరిలో ఒకటి అడుగుతున్నాను తనుశ్రీ. పేరెంట్స్ అంటే నాన్నగారు నీకు అంత డబ్బు ఖర్చు పెట్టి నిన్ను అక్కడ దాకా పంపించారు కదా. సో నాన్నగారిని కలవాలని చెప్పేసి అనుకుంటున్నావు, అమ్మగారిని కలవాలని చెప్పేసి అనుకుంటున్నావు. వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఏమని చెప్పగలుగుతావు? బయళ్ళకి ఈ వీడియో మీ పేరెంట్స్ చూస్తే ఒకవేళ చూస్తే నేను ఇంకా మా డాడీ వద్దన్నాడు, నేను వినకుండా చేయించుకున్న నాది అయితే తప్పే అనమాట. బట్ నేను కాలు పట్టుకొని కూడా అడుగుతాను. లైక్ ఎందుకంటే నేను అది తెగిపోని బంధం పేరెంట్స్ది. నాకు అక్కడ ఒంటరిగా ఉండి నాకు మా పేరెంట్సే కావాలి అని ఫస్ట్ ప్రయారిటీ. మా అమ్మ మా నాన్న వీడియో చూస్తే
నేనైతే తప్పు చేసిన అమ్మ నాన్న నన్నైతే క్షమించండి, నేను అందరిలాగా అయితే లేను, చాలా నేను మంచిగా నా పొజిషన్లో నేను ఉన్నాను, ఇంకా మంచి పొజిషన్కి పోతాను. ఇప్పుడు ఉన్న మెంటల్ ప్రెజర్ స్ట్రెస్ వల్ల కూడా లైక్ కొంచెం డౌన్ అయిపోయినా, ఏమో మీరు మాట్లాడితే నేను ఇంకా హై క్లాస్కి వెళ్ళొచ్చేమో తెలియదు కదా, ఇంకా మంచి ముందుకు వెళ్తానేమో, నాకు తెలుసు మీరు ఎక్కడ నాతో మాట్లాడితేనే ఇంటికి వచ్చేస్తాను అని, అందుకే మీరు నాతో మాట్లాడడం లేదని కూడా నాకు తెలుసు. బట్ ఇట్స్ వెన్ నేను మీకే ఆ టైం వదిలేస్తున్నాను, నేనైతే తప్పు చేశాను ఒప్పుకుంటా అదైతే. బట్ ఇది మార్చలేని రాత, ఇంకా నేను అలాగుండి జీవితాంతం బాధపడే కన్నా ఇలా ఉండి 1 గంట బాధపడి 23 గంటలు హ్యాపీగా ఉండడం ఓకే అనుకుని నిర్ణయించుకొని చేసుకున్నాను నేనైతే ఇది. బట్ నేనైతే సారీ అమ్మ నాన్న, నాకైతే మీతో ఉండాలనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి రాణించుకోకపోయినా రేపొద్దున నేను ఇల్లు కట్టించుకొని నేనున్నా, మీరు నా దగ్గరికి ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు అమ్మ, నేనైతే ఎప్పుడు మిమ్మల్ని వదులుకొని ఎప్పటికైనా. రియలీ సూపర్, రియల్ హార్ట్ టచింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అండ్ పేరెంట్స్తో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది మాకు. అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు, అక్క చెల్లెల ప్రేమ ఎవరికి ఉండదు. తను నిజంగా తన కన్నీళ్ళు గోడకి అంకితం అయిపోయాయి అనుకుంటా. తను ఎంత రిక్వెస్ట్ చేస్తుంది. సో తను శ్రీ నాన్నగారికి అండ్ అమ్మగారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తను ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్ లిస్ట్లో ఉంది తను, అండ్ చాలామందికి ఆదర్శంగా ఉంది. మీలాంటి వాళ్ళు రాణిస్తే కనుక తను ఒక మాట అన్నది, ఇంకా హైయర్ పొజిషన్లో ఉంటామని చెప్పేసి అనేసి. పేరెంట్స్ ప్రేమ లేక మేము చాలా వరకు మేము ఎన్నో విజయాలకి వెనుకబడిపోయాము. సొసైటీతో మాకు సంబంధమే లేదు, మా కుటుంబమే ముఖ్యమని మేము అనుకుంటున్నాము. కుటుంబం యాక్సెప్ట్ చేస్తే వాడెవడు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి సొసైటీ అని మేము అనుకుంటున్నాము. సో నాన్న వాళ్ళ యొక్క తనుశ్రీ వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తనుశ్రీని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తను యూకేలో ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్గా ముందుకు వచ్చి ఇప్పుడు ఇండియాలో మా అందరికీ ఆదర్శంగా ఉంది. కాబట్టి మా అందరికీ ఆదర్శంగా ఉన్న మా ట్రాన్స్జెండర్ తనుశ్రీని మీరు యాక్సెప్ట్ చేస్తారని మేమంటే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ మీ పేరెంట్స్కి అండ్ తనుశ్రీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తను చాలా బిజీగా ఉన్నా నాకు నువ్వు టైం ఇచ్చావు. ఇంకా అండ్ లైఫ్లో ఇలాంటి సక్సెస్ ఇంకా ఎన్ని అందుకోవాలి. త్వరలో మీ పేరెంట్స్తో కూడా కూర్చుంటే నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇలాగే ముందుకెళ్తూ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్గా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటాను. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ.